ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో తెలంగాణ సాధించిన సందర్భంగా మండల వ్యాప్తంగా తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాధకులు కేసీఆర్ పాలనను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు నాయకులపై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపర్ల అంజిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, సర్వర్ పాషా, కొమ్ము బాలయ్య, యాది మల్లేశం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా అన్ని మండలాల్లో విజయవంతంగా చేయాలని చెప్పడం జరిగింది. విజయ దివాస్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి, సబ్బండ వర్గాలను ఏకం చేసి, కాంగ్రెస్ నాయకుల మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఎవరేం తక్కువ కాదు. రేపు మేము కూడా సింహంలా చేస్తాం. మేము ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులం, కేసులను కూడా భయపడేటువంటి వ్యక్తులం. ఇక్కడి నుంచి అట్లాంటి ప్రెస్ మీట్ బంద్ చేయండి. మీ నాయకుడు ఎవడన్నా ఉంటే వాడిని క్రమశిక్షణ నేర్పడానికి ప్రయత్నం చేయాలండి. వాడు నాయకుడు అదే మాట్లాడు, కార్యకర్త అదే మాట్లాడు, ఊరుకునే వాళ్ళు ఎవరు హెచ్చరిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తర్వాత పార్టీ పుట్టిన 20 సంవత్సరాలకి మరి తెలంగాణ విజయోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోకుండా అల్లవిగా అన్నటువంటి మన ఏప్రిల్ 27న స్థాపించినటువంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు మరి ఉద్యమ పార్టీగా నడిపించి 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం పాలించినటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈ సందర్భంలో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము సంయమనంతో ఉన్నాం తప్ప చేతగాక లేము అనేటువంటి విషయాన్ని ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరి తెలంగాణ మరి సిద్ధించిన తర్వాత జరుపుకునేటువంటి ఈ సంబరాల సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకి, ముస్తాబాద్ మండల ప్రజలకు, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా